వెల్కమ్ టు అమ్మన్న కిచెన్. ఈరోజు మనము 9 రకాల దోశలు చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా దోశ పిండికి తయారు చేసుకుందాం. దానికి 1 గ్లాసు మినపప్పు, 2 గ్లాసుల బియ్యం, 1/4 గ్లాసు శనగపప్పు, టేబుల్ స్పూను అటుకులు, చిన్న టీ స్పూను మెంతులు. ఇవి వాటర్తో కడిగేసి ఒక 8 గంటల పాటు వీటిని నానబెట్టుకుందాం. నానబెట్టిన బియ్యం మినపప్పుని ఈ రకంగా గ్రైండ్ చేసుకొని బ్యాటర్ ఈ రకంగా తయారు చేసుకోవాలి. ఈ తయారు చేసుకునే బ్యాటర్లో కొంచెం ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. మనం ఇదే బ్యాటర్తో ప్లేన్ దోశ వేసుకుందామండి. దీనికి చుట్టూ ఆయిల్ వేసుకుందాం. దోశను రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి. సైడ్ కూడా కాల్చి ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుందాము. ప్లేన్ దోశ రెడీ. ఇప్పుడు మనం ముందుగా మసాలా దోశకు కర్రీ తయారు చేసుకుందాం. దానికి గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు. పోపు దినుసులు వేగిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు, 1 పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. దీన్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగినాయి తర్వాత కరివేపాకు, ఇందులో పసుపు యాడ్ చేసుకొని తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు వేసుకుందాం. ఈ కర్రీకి నేను 2 మీడియం సైజు ఆలుగడ్డలు తీసుకున్నానండి. ఆలుగడ్డ కొంచెం వేగింది. కాస్త వేగగానే 1 చిన్న టీ స్పూను సాల్ట్, 1 స్పూను కారం, 1 టీ స్పూన్ కారం వేసుకొని ఇంకా కొంచెం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకొని కర్రీ అయిందా లేదా చూద్దాం. ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కర్రీ రెడీ. ఇప్పుడు దీన్ని మనం పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు దోశకు రెడీ చేసుకుందాం. పెనం వేడెక్కిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని దోశలాగా వేసుకుందాం. చుట్టూ ఆయిల్ వేసుకుందాం. దీనికి ఒక మసాలా పౌడర్ తయారు చేసుకున్నాను. ఇది అన్ని పప్పులు, కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి ధనియాలు, జీలకర్ర వేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. ఈ పౌడర్ దీని మీద వేసుకుంటాను. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ ఆలుగడ్డ కర్రీని దీని మీద పెట్టుకున్నాం.
ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. దోశ ఫ్రై అయ్యింది. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసి తీసుకుందాం. మసాలా దోశ రెడీ. ఇదే దోశ పిండి మిశ్రమంతో మనం ఆనియన్ దోశ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేద్దాం. మళ్ళీ నేను తయారు చేసి పెట్టుకున్న పొడి చెప్పాను కదండి, అది వేసుకున్నాం. ఇవన్నీ పప్పులు వేయించి, ఎండుమిర్చి కూడా వేయించాలి. ఇవన్నీ వేయించి పొడి చేసుకున్నానండి. ఈ మిశ్రమాన్ని దోశ పైన వేసుకున్నాం. ఇప్పుడు ఆనియన్ వేసుకున్నాం. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్. ఇప్పుడు ఆయిల్ వేద్దాం. బటర్ కూడా వేసుకోండి అండి, మీ ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చు. నేను ఆయిల్ వేస్తున్నాను. దోశ ఫ్రై అయిందండి. ఇప్పుడు దీన్ని తీసుకుందాం. ఇలా ఫోల్డ్ చేసుకుందాం. ఆనియన్ దోశ రెడీ. ఇదే దోశ పిండి మిశ్రమంతో మనం ఊతప్ప చేసుకుందాం. దీనికి ఆనియను, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటా వేసి కలుపుకుందాం. ఇప్పుడు పెనం పైన ఆయిల్ వేసి మనము ఈ తయారు చేసి పెట్టుకున్న ఊతప్ప మిశ్రమాన్ని పెనం మీద ఊతప్ప వేసుకుందాం. దీనికి కొద్దిసేపు హైలో పెట్టి, ఒక 5 మినిట్స్ హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఊతప్ప ఫ్రై అయింది, చూసుకుందాం. ఇలా ఇంకో సైడ్ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఊతప్ప ఫ్రై అయిందా చూద్దాం. ఊతప్ప రెడీ. సేమ్ ఇదే పిండితో సెట్ దోశ వేసుకుందాం. దీనికి చుట్టూ ఆయిల్ వేసి సిమ్లో వేసుకుందాం. దోశ ఫ్రై అయిందా చూద్దాము. ఫ్రై అయింది. దీన్ని మళ్ళీ రెండో సైడ్ కూడా కాల్చుకుందాం. సెట్ దోశ రెడీ అయిందా చూద్దాం. రెడీ సెట్ దోశ. ఇప్పుడు మనం నెక్స్ట్ అటుకుల దోశకు రెడీ చేసుకుందాం. అటుకుల దోశకి ఏంటంటే 1 గ్లాసు అటుకులు పుల్లటి మజ్జిగలో నానబెట్టుకోవాలి. దానికి 2 గ్లాసుల బియ్యం, రెండింటిని గ్రైండ్ చేసుకోవాలి. ఈ అటుకుల దోశ అని చెప్పాను కదండి, 1 గ్లాసు అటుకులకి 2 గ్లాసుల బియ్యం. అటుకులు పుల్లటి మజ్జిగలో నానబెట్టుకోవాలి. ఇవి 2 కలిపి గ్రైండ్ చేసుకున్నాను. ఇలా బ్యాటర్ ఇలా కావాలి. ఈ విధంగా అటుకు పోసే విధంగా. దీనికి 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. మనం ఈ అటుకుల దోశకు రెడీ చేసి పెట్టుకున్నాం కదా పిండిని. ఇప్పుడు మనం దోశ వేసుకుందాం.
ఇలా ఫస్ట్ ఆయిల్ మొత్తం పెనం మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని అట్టులాగా పోసుకోవాలి. హైలో పెట్టేసుకొని దీనిపైన దీనికి చుట్టూ ఒకసారి ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టుకొని స్టవ్ హైలో పెట్టుకొని చేసుకోవాలి. దోశ ఫ్రై అయిందండి. దీన్ని మళ్ళీ రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి. ఫ్రై అయిందా చూద్దాము. ఫ్రై అయిందండి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుందాము. అటుకుల దోశ రెడీ. ఇప్పుడు రవ్వ దోశ చేసుకుందామండి. రవ్వ దోశ కావలసిన పదార్థాలు: 1 కప్పు బొంబాయి రవ్వ, 1/2 కప్పు బియ్యం పిండి, 1 స్పూను జీలకర్ర, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, మజ్జిగ, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసి ఇందులో వాటర్ పోసి కలుపుకోవాలండి. వాటర్ పోసుకొని దోశ పిండిలాగా కలుపుకోవాలి. ఇందులో మైదా కూడా వేస్తారండి. హెల్త్కు మంచిది కాదని నేను మైదా వేయను. ఓన్లీ బియ్యం పిండి, బొంబాయి రవ్వ వేసి కలుపుతాను. ఇందులో పుల్లటి మజ్జిగ కూడా కొంచెం వేసుకోవాలి. పెనం వేడెక్కిన తర్వాత మనం ఈ రవ్వ దోశ వేసుకుందాం. ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని దోశ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. పైన ప్లేట్ పెట్టుకొని హై ఫ్లేమ్లో చేసుకుందాం. ఇది ఇప్పుడు రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి. రవ్వ దోశ రెడీ. పోనట్టు. ఈ పోనట్టుకు కావలసినది బియ్యం పిండి, దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వాటర్తో కలుపుకోవాలి. ఈ దోశ పిండిలాగా కలుపుకోవాలి. ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్కిన తర్వాత ఇందులో ఆయిల్ పోసుకొని దీనికి కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినప్పప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఆనియను, కరివేపాకు ఇవన్నీ వేసుకొని దీని మీద ఈ కలుపుకున్న బియ్యం పిండి మిశ్రమాన్ని అటులాగా పోసుకోవాలి. మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని హైలో వేయించుకోవాలి. రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి. నట్టు రెడీ అయింది లేదా చూద్దాము. రెడీ అయింది. పోనట్టు రెడీ.
ఇది స్వర్గం స్పెషల్ పోనట్ అండి. అంటే మా ఇంటి పేరు స్వర్గం. ఇప్పుడు ఈ పోనట్కు కలుపుకున్నాను కదండి పిండి, అందులోనే కొంచెం మిర్చి పౌడర్ యాడ్ చేసి ఇది ప్లేన్ బియ్యం పిండి దోశ వేస్తాను. ఈ ప్లేన్ దోశ పోసుకున్నాం. ప్లేన్ బియ్యం పిండి అట్టు మీరు ఆయిల్ వేసుకొని ఇది అట్లాగా పోసుకున్నాం. ఆయిల్ దీన్ని కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కాల్చుకోవాలి. ఇది రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి. ప్లేన్ బియ్యం తోటకు రెడీ. తొమ్మిది రకాల దోశలు రెడీ.